గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పీఠం కోసం కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. వరంగల్ పశ్చిమలో ఆకర్ష్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ తర్వాత కీలకమైన వరంగల్లో పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మేయర్, ఉప మేయర్ పీఠాలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారు. గత 2 వారాలుగా అంతర్గతంగా జరుగుతున్న మంతనాలు కొలికి వచ్చాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో హైదరాబాద్ తర్వాత కీలకమైన నగరం వరంగల్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆకర్ష్ ఆపరేషన్ ను కాంగ్రెస్ హనుమకొండ నుంచి మొదలుపెట్టింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మాజీ కార్పొరేటర్లు సైతం క్యూ కట్టారు. తాజాగా ఓడిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తొలుత వరంగల్ పశ్చిమకు చెందిన 5గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరిలో చీకటి శారదా ఆనంద్, వేముల శ్రీనివాస్, కవితా కిషన్, మామిండ్ల రాజు, సత్తాజ్ బేగం ఉన్నారు. వీరంతా హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. అలాగే మరికొందరు మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్, పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇదే క్రమంలో వరంగల్ మేయర్ పీఠంపై గురిపెట్టిన కాంగ్రెస్ అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మరికొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలకు చెందిన మరో 5-6గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నుంచి 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సై అంటున్నట్లు తెలుస్తోంది. గతంలో మేయర్ అభ్యర్థిగా చివరి వరకు బరిలో ఉండి వరంగల్ ఈస్ట్ లో కొండా సురేఖ గెలుపులో కీలక పాత్ర పోషించిన బీసీ నాయకుడిని మేయర్ చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే హన్మకొండలోని ఎమ్మెల్యేకు చాలా దగ్గరగా ఉన్న దళిత కార్పొరేటర్ ను డిప్యూటీ మేయర్ చేసే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ముందు పోతున్నట్టు తెలుస్తోంది. ఇలా మేయర్, ఉప మేయర్ల స్థానాలే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లపై కాంగ్రెస్ దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎంపీ ఎన్నికల వరకైనా కార్పొరేటర్ పోకుండా కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో మరిన్ని రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.